సాయంత్రం బాపట్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సదస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లాలో 7 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండి పట్టణ వార్డ్ కమిటీలను ఎన్నుకోవడం. మాజీ కేంద్ర మంత్రి జయశీలం బాపట్ల జిల్లా అధ్యక్షుల ఆదేశాలతో చీరాల నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి వివిధ పదవులను అందరికీ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా గెలిపించుకోవాలి, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా, పోలవరం వంటివి మనకు దక్కాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిగా ఎన్నుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈ నెల 21వ తేదీన పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని కోరుతున్నామన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు. బాపట్ల జిల్లా చీరాల నుండి కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాలలో పదవులు పొందిన వారిని శాలువాలతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు. ఈ కార్యక్రమంలో పేర్ల గుజరాజు, దాసి పీటర్ రమేష్, మేరిల రమేష్, కర్రెడ్ల సురేష్, ఎర్రాకుల శ్రీనివాసరావు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని మరి ప్రజలకు చేస్తున్నటువంటి రంగారావు నాయకత్వం, రంగారావు నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జిల్లా లీగల్ సెల్ చైర్మన్ చీరాల నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయిలో మంచి మంచి పదవులు ఇవ్వడానికి ప్రధాన కారణమైనటువంటి మా జిల్లా చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి రంగారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే కేంద్ర మాజీ మంత్రులు జేడీ శివన్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గంటా అంజిబాబు గారు, అలాగే ఈ బాపట్ల నియోజకవర్గానికి మరి కోఆర్డినేటర్గా నియమించినటువంటి మంచి వ్యక్తి, తోడుగినటువంటి కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసినటువంటి చేస్తున్నటువంటి శ్రీమతి ప్రకాశం గారికి కూడా మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ఇవి చాలా గురుతరమైనటువంటి బాధ్యతతో ఉన్నటువంటి పదవుల్ని మాకు కట్టబెట్టడం జరిగింది. మరి దానికి తగ్గట్టుగానే మరి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని మరి ప్రజలకు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి అన్యాయాలని వెండగడుతూ కాంగ్రెస్ పార్టీని మళ్ళా మేము ఈ చీరాల బాపట్ల పార్లమెంటు స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మరి బలోపేతం చేస్తూ మరి జేడీ శీలం గారు రాబోయే ఎన్నికల్లో వారిని కేంద్ర ఎంపీగాను అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనే సంకల్పంతో, ఆశయంతో, ఆలోచనతో, బలమైనటువంటి మరి నాయకత్వంతో ముందుకు తీసుకెళ్ళి మేమంతా కూడా కష్టపడి పనిచేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, చేస్తామని మరి మాకు కూడా మేమందరూ కూడా మా జిల్లా చీరాల నియోజకవర్గం నా ఇన్ఛార్జ్ అయినటువంటి రంగారావు గారికి హామీ ఇస్తూ అందరం కూడా చిత్తశుద్ధితో మరి పని చేస్తామని వారికి కూడా మళ్ళీ హామీ ఇస్తూ మా యొక్క బాధ్యతలను సక్రమైన పద్ధతిలో మేము నెరవేరుస్తామని మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్ వెంకట శివరామ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంకో సేవ కార్డు చంద్రశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన భారీ ఉన్నాయా మరి నిన్న బాపట్ల జరిగినటువంటి జిల్లా కేంద్ర సమావేశంలో ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో నూతన కార్యవర్గ కమిటీ ఏర్పాటు చేశారు. మండల స్థాయి, జిల్లా స్థాయి, అలాగే పట్టణాలు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు బాపట్ల
మాజీ కేంద్ర మంత్రి వారు బాపట్ల జిల్లా నాయకులు జేడీ శరణ్ గారు, జిల్లా అధ్యక్షులు అంటా అంజబాబు గారు ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాలు 7 సంబంధించి నూతన కార్యవర్గం కమిటీలు ఏర్పాటు చేసి రాత్రి ఉత్తర్వులు అందించి అక్కడ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చీరాలకు సంబంధించినటువంటి జిల్లా కమిటీ కానివ్వండి, మండల కమిటీ కానీ, కార్యదర్శులు, సెక్రటరీలు ఇలాగా పదవులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జిల్లాకు సంబంధించిన కమిటీని ఈ రోజున సత్కరించి వాళ్ళని చిరు సన్మానంతో వాళ్ళని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చీరాల్లో ప్రకాశం చీరాలకు సంబంధించినటువంటి ప్రముఖ న్యాయవాది మా జిల్లా అడ్వకేట్ గారు నేనే పోయిన ఆంజనేయ గారిని లీగల్ సెల్ చైర్మన్గా, అలాగే రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత, కాంగ్రెస్కే ఆయన అంకితం కరేదురు సురేష్ గారు ఆయనకి అధికార ప్రతినిధిగా జిల్లా మొత్తానికి అధికార ప్రతినిధిగా ప్రకటించారు. అలాగే ఎస్టీసీఎల్ చైర్మన్గా కేవీ ప్రసాద్ గారిని ప్రకటించడం జరిగింది. అలాగే జిల్లా ఉపాధ్యక్షుడిగా వెంకట శివరాం కుమార్ గారు, జూటూరు శివకుమార్ గారిని కూడా ఉపాధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మేరిగి రమేష్ గారిని, జిల్లా జనరల్ సెక్రటరీగా గుత్తి ధనంజయ్ గారిని, కాటూరి చంద్రశేఖరరావు గారిని, అంగట అనిల్ కుమార్ గారిని, అలాగే ఇంకా దొడ్డ బ్రహ్మానందం గారిని, బ్రహ్మయ్య చౌదరి గారిని నియమించడం కార్యదర్శిగా. ఈ నేపథ్యంలో వారిని చీరాల నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి జిల్లాలో బాపట్ల పార్లమెంటు అందరూ కూడా జిల్లా స్థాయిలో పదవులు తీసుకొని నూతన కమిటీలని ఏర్పరిచి పార్టీని బలపరిచి రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రం అలాగే దేశం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టులు, మహిళా తల్లులకి ఉచిత బస్సు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు, పెన్షన్లు 5,000 రూపాయలు, రైతు భరోసాలతో 4,000 రూపాయలు, అలాగే ఎన్నో తెలంగాణలో కర్ణాటకలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు కూడా మన రాష్ట్రానికి తీసుకొస్తానికి గౌరవనీయులు పెద్దలు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి కృషి చేస్తూ జోడయాత్రను కొనసాగిస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రానికి కూడా పాదయాత్ర జోడయాత్ర లేకపోతే ఎన్నికలకు 3 సభలు ఏర్పాటు చేశారు. వచ్చి ప్రసంగించి పార్టీని బలోపేతం చేయడానికి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అలాగే మా పార్టీ రేపు 21న రాష్ట్ర అధ్యక్షులకు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా శ్రీమతి శరణమ్మ గారు పార్టీని రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని కృషి చేస్తానికి పార్టీని అందరూ నడిపించి పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా అందరినీ కొత్త కమిటీలు ఇస్తూ పార్టీని ప్రతి ఒక్కరికి పదవులు ఇస్తూ పార్టీని బలోపేతం చేస్తూ గతంలో చేసిన కూడా వారికి కూడా ఇంకా మంచి ఉన్నతమైన పదవులు ఇస్తూ ప్రోత్సహిస్తూ పార్టీ ఎంతో మాకు అండగా ఉంటూ పార్టీని ప్రతిష్టంగా చేయమని ఆదేశాలు చేసిన నేపథ్యంలో గౌరవనీయులు పెద్దలు కేంద్ర మాజీ మంత్రి వారు జేడీ శరణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి కాడి నుంచి వార్డు స్థాయి కాడి నుంచి జిల్లా స్థాయి వారికి ప్రతి నియోజకవర్గంలో మంచి ఉన్నతమైన పదవుల్ని ఆయన ఏర్పాటు చేసి సమావేశం అని చెప్పి రాష్ట్రం మొత్తం తిరుగుతూ జేడీ శరణ్ గారి ఆదేశాల అన్ని చోట్ల కమిటీలు పెడుతూ మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ప్రజల్ని పార్టీలోకి తీసుకొస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు జేడీ శరణ్ గారు. అదే నేపథ్యంలో ఈ జిల్లాలో రాత్రి జరిగిన జిల్లా సమావేశం దాదాపుగా 7 నియోజకవర్గాల నుంచి కమిటీలు మొత్తం హాజరయ్యి భారీ ఎత్తున రాత్రి జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయడంతో ఏ ఊర్లో ఆ ఊర్లోకి వెళ్ళి మీరు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రకటించుకోమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ పెట్టి అందరినీ చిరు సన్మానం చేసి ప్రతి ఒక్కరిని సన్మానించడం జరిగింది. మాకు తోడుగా వచ్చినటువంటి మా కార్యకర్త